కెరియర్ లో ఇది ఒక మల్ప్రాయ్ అనుకోవచ్చు. సినిమా చాలా బాగుంది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే సినిమా వేరే లెవెల్. ప్రతి వస్తువుకు ఉంటుంది ఒక ధర. నేను చూసా జటా ధర ఖతర్నాక్ సినిమా. ప్రతి ఒక్కరి కంపల్సరీ చూడాల్సింది. ఏంటంటే రక్త పిశాచి పాత్ర చాలా బాగుంది. శివుంది శివ పాత్ర చాలా బాగుంది. హీరో మాత్రం చాలా కష్టపడి మంచి సబ్జెక్ట్ చేస్తుంది. గ్రాఫిక్స్ చాలా బ్రహ్మాండంగా. మీటింగ్ సుధీర్ బాబు యాక్టింగ్ ఇరగదీసిండు. ఆయన ఏ సినిమాలైనా కానీ కష్టపడి ఆయన పాత్రకు న్యాయం చేస్తాడు. జనాల మీద ఆధారపడి ఉంటుంది. నాకు బాగా అనిపించింది సినిమా. ప్రతి వస్తువుకు ఉంటుంది ఒక ధర. నేను చూసా జటా ధర. సుధీర్ బాబు ఏమన్నా యాక్టింగ్ చేశాడు బాయ్. అవుట్ స్టాండింగ్ యాక్టింగ్. నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా ప్రతి సీన్ ఎంత ఎలివేట్ చేసినంటే చాలా కనెక్ట్ అయిపోయింది అన్న. సో నిజంగా మిస్మరైజింగ్ విజువల్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే క్లైమాక్స్. ఈ సినిమాకి చాలా అనిపించింది అన్న. నాకైతే చాలా చాలా కనెక్ట్ అయింది. సో వెంకట్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా క్రియేటివ్ అనిపించింది. అమ్మ ఏమంటారు ఆ వండర్లోకి వెళ్ళిపోయాను అయితే. సో ఫస్ట్ హాఫ్ అయితే ఒక రకంగా ఉన్నప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం నూచకొతుంటది. క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆ శివుడు వస్తాడు లాస్ట్ లో క్లైమాక్స్ లో. నిజంగా ఎంత బాగా కనెక్ట్ అయింది. సీజే వాడి ఎఫెక్ట్స్ అయితే పక్కన పెట్టేసాయి. కానీ శివుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గుండెల్లో అబ్బా క్లాస్ కొట్టారు చాలా మంది. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఏంటంటే సినిమాలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ధనబలం. సో నిజంగా ధనం వల్ల ఏ రకంగా నష్టపోతున్నారు, ఏ రకంగా సృష్టి ఖరాబ్ అవుతుంది, పక్క అన్నదమ్ముని చంపాలన్న కోరిక ఎలా కలిగింది అనేది పాయింట్. సో ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్. ఈ రోజుల్లో అందరికీ ఇంకా డబ్బు అంటే డబ్బుని పరిగెడుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఒక మంచి బుద్ధి చెప్పే సినిమా అంటే ఇది. కానీ నాకు బాగా నచ్చింది అంటే సుధీర్ బాబు ఏమన్నా యాక్టింగ్ చేశాడా, బ్లడ్ పెట్టేశాడని చెప్పొచ్చు చాలా మంది. దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. మేబీ పార్ట్ 2 లో సుధీర్ బాబు కొడుకు కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సీన్ అయితే నిజంగా మహేష్ బాబు లాగా అనిపించాడు. సో నిజంగా ఫ్యామిలీ కూడా బ్లడ్ అలాంటి కాబట్టి సో ఆ విషయాలు బేస్ నిజంగా చాలా బాగుంది. మీకు ఏం కావాలి, మీకు ఎప్పుడు చూస్తే కేజీఎఫ్ లాగా మంచి బీజిఎం కావాలి, ఎలివేషన్ సీన్స్ కావాలనుకుంటే కష్టం బ్రదర్. ఈ సినిమా అయితే మీకు అనుకున్నట్టు ఉండకపోయినప్పుడు డివోషనల్స్ అయితే చాలా చాలా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ అయితే చాలా కనెక్ట్ అవుతాయి. సుధీర్ బాబు యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా నాకైతే చాలా మంది ఒక్క చెప్తాను, నా వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే మీ కర్మ. అంత బాగుంది. ఓకే ఎక్దమ్ సినిమా సైన్స్ పిక్చర్ అండ్ మంత్రాలు తంత్రాలు దేవతలు గంభీరంగా. సుధీర్ బాబు యాక్షన్ హైలైట్. అసలు సుధీర్ బాబు అసలు సిక్స్ ప్యాక్ కానీ ఆయన ఉండే డాన్సింగ్ కానీ ఎనీవన్ సూపర్. కొత్త జోనర్ టచ్ చేసిన సుధీర్ బాబు ఈ సినిమాతో సెట్. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇది అదొక ఆయన మెయురాయిలా చెప్పొచ్చు. కానీ యాక్షన్, విజువల్స్, సౌండ్ పూరా మొత్తం ఏకదమ్ సినిమా. అసలు తెలుగులో కానీ హిందీలో కానీ సూపర్ డూపర్ సినిమా. ఇప్పుడే చూసి వచ్చిన ఖతర్నాక్ సినిమా. ప్రతి ఒక్కరి కంపల్సరీ చూడాలి. You can see the response. Everybody is loving the film. Whoever is watching it, they all are loving. And really looking forward that people give more and more love to Jata Dhara. बहुत ज़्यादा प्यार दें. आप सब देखने आए जटा धारा फैमिली के साथ. इट्स अ टोटल फैमिली एंटरटेनर, इमोशनल प्लस एक्शन प्लस लॉट ऑफ एंटरटेनमेंट इन द फिल्म. What is the graphics quality? It's really good. I guess whatever people have seen in the trailer, everybody is loving it, everybody is liking it. And as I always say, obviously graphics, action, that all those things, supernatural things are one part. It's about the emotion and about the feel what you get. That is more important. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ బాబు కెరియర్ లో ఇది ఒక మల్ప్రాయ్ అనుకోవచ్చు. సినిమా చాలా బాగుంది. ఒకే ఒక మాటలో చెప్పాలంటే సినిమా వేరే లెవెల్. అంటే చాలా కొత్తగా ట్రై చేశారు. నిజంగా వెంకట్ గారు డైరెక్టర్ అద్దెలో కొట్టేశారంటే. అంటే ఇలాంటి స్టోరీలు అనేది చాలా తక్కువ వస్తాయి. ఇది గుప్త నిధుల గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అలాగే మేము చెప్పుకోవాలంటే స్టోరీ పరంగా చూసుకుంటే ఈ స్టోరీ తగ్గట్టుగా ఈ సుధీర్ బాబు గారికి అయితేనే సెట్ అయితే. తెలుగు ఇండస్ట్రీలో వేరే వాళ్ళకైతే ఎవరు సెట్ కాకపోవచ్చు. అది ఏంటంటే ఇది మెయిన్ ఏంటంటే సుధీర్ బాబు గారిని ఐలో ఉంచుకొని సినిమాకి వచ్చిన వాళ్ళు కొద్దిగా డల్ అవుతారు. ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక మంచి సెంటిమెంట్, ఎమోషనల్ గా బాండింగ్ తోటి కూడుకున్న సినిమా. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ తోటి ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసాలకే మొత్తం ఇంకా అరాచకం అనుకోవచ్చు. అసలు వేరే లెవెల్ ఉంది భయ. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి క్యారెక్టర్లు అనేది కూడా చాలా తక్కువ మంది చేస్తారు. చాలా బాగుంది. అలాగే సోనాక్షి సింగ్ గురించి చెప్పాలంటే నిజంగా ఈ మధ్యకాలంలో గుప్త నిధులు అనే దాని గురించి ఒక బాగా వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా గుప్త నిధుల గురించి మాట్లాడడం, అక్కడ దూవారు ఇక్కడ చనిపోయారు అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, మెసేజ్ కూడా మంచిగా ఉంది. క్లైమాక్స్ బాగా ఇచ్చారు భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి సినిమా భయ, చూడొచ్చు.